టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తాను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా తరపున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్ తో విదర్భ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 68 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదేయడమే కాకుండా ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఇన్నింగ్స్ తో హార్దిక్ పాండ్యా తన వన్డే లిస్ట్ ఏ కెరియర్ లో తొలి సెంచరీని నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో బరోడా కేవలం 71 పరుగులకి 5 వికెట్లను కోల్పోయి తడబడుతున్న సమయంలో 7వ నెంబర్ బ్యాటర్ గా హార్దిక్ పాండ్యా క్రీజులకు వచ్చాడు. మొదట తన అన్న కృణాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దిన హార్దిక్ పాండ్యా 65 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాక హార్దిక్ పాండ్యా విశ్వరూపం చూపించాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చి బౌండరీల వర్షం కురిపించాడు. 62 బంతుల్లో 66 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా కట్ చేస్తే 68 బంతుల్లో 100 కొట్టేశాడు. 39వ ఓవర్లో హార్దిక్ పాండ్యా టార్గెట్ చేశాడు. ఆ ఓవర్లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి మైదానాన్ని షేక్ చేశాడు. అంతేకాకుండా 34 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా హార్దిక్ పాండ్యా 92 బంతుల్లో 133 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు 11 సిక్స్లు ఉన్నాయి. అయినా విదర్భ చేతిలో 9 వికెట్ల తేడాతో బరోడా ఓటమి పాలైంది.